రవి ప్రకాష్ సిలికానాంధ్ర హాస్పిటల్ కూచిపూడి సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు పూర్తిగా ఉచితం. లాస్ట్ టైం నేను విజిట్ చేసినప్పుడు ఏమని చెప్పినా మీకు అందరికి మేడం అవి ఉండొచ్చు కానీ పిల్లలకి మాత్రం నేను మేడంని కదా, అవునా కదా? మళ్ళీ మేడం సిస్టర్ అక్క. మరి ఈరోజు మీ కష్టాలు ఆ రోజు నేను వచ్చినప్పుడు తెలుసుకున్నాను, చెప్పాను మీ అందరికీ. తప్పకుండా త్వరలో ప్రారంభిస్తాం, తప్పకుండా ఒక డేట్ ఇస్తాం త్వరలో, 1 వీక్ అని చెప్పిన 1 వీక్లో అయిందని అనుకుంటున్నాను. దానికి మీరందరూ కూడా సంతోషంగా ఉన్నారు అనుకుంటున్నాను. తప్పకుండా ఏ అవసరాలు ఉన్నా కూడా మీకోసం ఎప్పుడు ఉంటానని కూడా మీ పిల్లల కోసం ప్రత్యేకంగా చెప్తున్నాను. ఏ అవసరం ఉన్నా కూడా తప్పకుండా రండి. ఆ రోజు చెప్పినట్టే ఈరోజు కూడా చెప్తున్నాను. గర్ల్ చైల్డ్ ఇంతకుముందు ఎంపీ గారు చెప్పినట్టు కూడా గర్ల్ చైల్డ్ ఏదైతే మాట్లాడుతున్నామో ఆ గర్ల్ చైల్డ్కి ఎడ్యుకేషన్ ఈజ్ ఇంపార్టెంట్. ఆ ఎడ్యుకేషన్తోనే ముందుకు వెళ్తాం. ఈరోజు మీరు ఈ వేదిక మీద చూస్తే యాజ్ చెప్పినట్టు అందరు మహిళలే ఉన్నాం. సో ఈ పొజిషన్లో ఏదో ఒక పొజిషన్లో త్వరలో మీరందరూ కూడా ఉండాలని కూడా కోరుకుంటూ మంచిగా చదువుకోండి. తప్పకుండా మన దగ్గర నారాయణపేట్లో ఒకటే ఇంగ్లీష్ మీడియం స్కూల్ ఉంది. కాన్స్టిట్యున్సీలో ఒకటి కృష్ణాలో ఉంది, ఒకటి మరికల్లో ఉంది ఇంగ్లీష్ మీడియం. ఈ మధ్య ఎట్లుందంటే మీరు నెక్స్ట్ రిప్రజెంటేషన్ ఇచ్చేటప్పుడు ఇంగ్లీష్ మీడియం స్కూల్కి ఇవ్వండి. ఎందుకంటే బికాజ్ వచ్చే న్యూ స్కూల్స్కి కూడా ఇంగ్లీష్ మీడియమే ఉండేటట్టు. ఎందుకంటే నా దగ్గరకు వచ్చే పిల్లలందరూ కూడా తెలుగు మీడియం కాకుండా ఇంగ్లీష్ మీడియమే కావాలని అడుగుతున్నారు కూడా. ఎందుకంటే ఇప్పుడు అడ్మిషన్స్ అవుతున్నాయి కాబట్టి ఆ ఇంగ్లీష్ మీడియం అనేది కూడా పిల్లల్లో వచ్చింది. ఇట్ ఈస్ దట్ మేము చెప్తున్నామో వాళ్ళు చెప్తున్నారో అని కాకుండా పిల్లల నుంచి వచ్చేది ఏంటంటే మేము ఇంగ్లీష్ మీడియంలో చదువుకోవాలని. ఎందుకంటే లేటర్ ఆన్ స్టేజెస్లో వెన్ దే గో టు 11th and 12th అప్పుడు ఇబ్బంది పడకుండా ముందు నుంచే వాళ్ళకి ఫౌండేషన్ అనేది ఉంటే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి ఆబ్వియస్గా వీ కెన్ స్టార్ట్ ఫ్రమ్ ద బేసిక్ అనేది కూడా తెలియజేస్తూ తప్పకుండా ఏది అవసరం ఉన్నా మళ్ళీ వస్తాను. మీ అందరితో మళ్ళీ కూర్చొని మళ్ళీ ముచ్చట పెడతాను. అందరు వచ్చినప్పుడు మళ్ళీ వస్తాను, తప్పకుండా మాట్లాడతాను మీ అందరితో అని కూడా తెలియజేస్తూ మీ అందరికి కూడా ఆల్ ది బెస్ట్ అండ్ కంగ్రాచులేషన్స్ ఆన్ యువర్ న్యూ క్యాంపస్. థ్యాంక్ యూ అండ్ హ్యావ్ ఎ నైస్ ఎడ్యుకేషన్, నైస్ ఇయర్ అండ్ అందరు కూడా 100% రిజల్ట్స్తో మళ్ళీ బయటికి రావాలి విజయవంతంగా అని కూడా కోరుకుంటూ సెలవు తీసుకుంటూ థ్యాంక్ యూ. మాస్టర్ మైండ్స్ ద ప్రైడ్ ఆఫ్ ఇండియా. ఇంటర్, ఎంపీసీ, బైపీసీ, ఎంఈసీ, సిఈసీ చదివిన విద్యార్థులకు సీఎం మరియు సిఎంఏ ఫౌండేషన్ కొరకు నూతన బ్యాచెస్ ప్రారంభం. మరి ఇక్కడ ఈరోజు ఒక మంచి రోజు. ఇక్కడ ఉన్నటువంటి గర్ల్స్కి అందరికీ కూడా ఈరోజు మీ అందరికీ కూడా ఒక నూతన మీ సొంత భవనానికి ఈరోజు మీరు విచ్చేస్తున్నారు. సో మీ అందరికీ కూడా శుభాకాంక్షలు. కేజీబీవీ స్కూల్స్ స్టార్ట్ అయ్యి 20 years అయిపోయింది, ఆల్మోస్ట్ 20 years అయిపోయింది. సో ఈ స్కూల్స్ అన్నింటినీ కూడా అన్ని మండల కేంద్రాల్లో కూడా ఈ స్కూల్స్ని కేజీబీవీ స్కూల్స్ గర్ల్ చైల్డ్ అంటే అమ్మాయిలకు ప్రతి ఒక్క అమ్మాయి చదువుకోవాలి, చదువుకు దూరంగా ఉండకూడదు. వాళ్ళ పేరెంట్స్ ఎక్కడెక్కడో బతుకుదెరువు కోసం వెళ్తున్న సమయంలో వాళ్ళు కూడా పిల్లలను తీసుకొని పోయి పిల్లలు స్కూల్ చిన్నప్పటి నుంచి కూడా స్కూల్కు దూరం అయిపోయినటువంటి పిల్లలందరికీ కూడా విద్యను అందించాలనేటటువంటి ఉద్దేశంతో ఈ కస్తూర్బా గాంధీ పనికి పోయో వేరే దగ్గర బతకడానికి పోయో ఎంతో ఇబ్బంది పడి ఎంతో కష్టంగా మా పిల్లలు కూడా మంచిగా చదువుకోవాలి, మా పిల్లలు కూడా ఇతరులలాగా మంచి విద్యను అందుకోవాలి, మంచి స్థాయికి ఉన్నత స్థాయికి పోవాలి, మా పిల్లలని కలలుగనేటటువంటి తల్లిదండ్రులు ఈరోజు ఎంతోమంది ప్రతి ఒక్కరికి కూడా ఈరోజు తమ పిల్లలు మంచి చదువుకోవాలనేటువంటి ఆకాంక్ష ప్రతి తల్లిదండ్రులకు ఉంది ఇవాళ. సో ఇక్కడ ఉన్నటువంటి ప్రతి అమ్మాయి మీరందరూ కూడా మీ తల్లిదండ్రులు గర్వపడే విధంగా మంచిగా చదువుకొని ఈ వేదిక ఉన్న వాళ్ళందరూ మహిళలు, అవునా? ఒక్కొక్కరు ఒక్కొక్క పొజిషన్లో ఉన్నారు. ఒకరు ఎంఆర్ఓ, ఒకరు ఎంపీడీఓ, ఒకరు ఎంఈఓ, ఒకరు స్కూల్ ప్రిన్సిపల్గా, ఇంకొకరు మీ స్కూల్స్ అన్ని చైల్డ్ డెవలప్మెంట్ ఆఫీసర్గా. సో ఇట్లా డిఫరెంట్ పొజిషన్స్లో ఉన్నారు. ఎమ్మెల్యేగా, ఇక్కడ ఎంపీగా, ఇప్పుడు ఎంపీపీలు ఉండొచ్చు, జడ్పీటీసీలు, సర్పంచ్లు. ఈరోజు 50% రిజర్వేషన్ లోకల్ బాడీస్లో ఉమెన్కి. సో ఈరోజు ఈ స్కూల్స్ ప్రారంభమైన తర్వాత గ్రామాల్లో ప్రతి ఒక్క అమ్మాయి కూడా స్కూల్లో మధ్యలో చదువు వదిలేసిపోయినటువంటి అమ్మాయిలు కూడా ఈ స్కూళ్ళలో విద్యను అందుకొని చాలా ఈరోజు ఒక్కొక్కరు ఈ స్కూళ్ళలో చదువుకున్నటువంటి వాళ్ళు వివిధ పొజిషన్లలో ఉన్నారు.
ఇదేదో స్కూల్లో చదువుకున్నాం, ఇదేదో ఒక గ్రామంలో ఉన్న స్కూల్ అనేది కాకుండా ఇక్కడ బోధిస్తున్నటువంటి టీచర్సే కానీ, ఈ స్కూల్లో మేనేజ్ చేస్తున్నటువంటి ఆఫీసర్సే కానీ, ప్రభుత్వాలే కానీ, అంటే అమ్మాయిలకు మంచి విద్యను అందించాలి. అంటే బాలులతో సమానంగా, అంటే అబ్బాయిలతో సమానంగా ఈక్వల్గా అమ్మాయిలు కూడా చదువుకోవాలనేటటువంటి లక్ష్యంతో ఈ స్కూల్స్ని ఓపెన్ చేయడం జరిగింది ఆ రోజు. సో ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులందరూ మొన్నటిదాకా ధన్వాడలో ఉన్నారు, అక్కడ స్ట్రెంత్ ఎక్కువైపోయి వరండాల్లో పండుకున్నారు, బయట పడుకున్నారు, ఎన్నో కష్ట నష్టాలకు వచ్చి కూడా మీరు చదువుకున్నారు. సో మీ పేరెంట్స్ అంతా కూడా ఎంతో కష్టపడి మిమ్మల్ని పెద్దగా చేస్తున్నారు, అవునా? పుట్టినటువంటి గడ్డకు కూడా, గడ్డలో ఉన్న ప్రతి ఒక్కరు గర్వపడే విధంగా మీరు చదువుకొని ఉన్నత స్థానాల్లోకి వెళ్ళాలని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా ఆ భగవంతుడు ఆశీర్వదించాలని చెప్పి కోరుకుంటూ, మరి ఈ శుభ సందర్భంలో మీ అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ, మళ్ళీ తర్వాత వస్తారు, ఇటు పోయినప్పుడు వచ్చినప్పుడు మళ్ళీ మీ స్కూల్ అందరు స్టూడెంట్స్ ఉన్నప్పుడు విజిట్ చేస్తాం. 11th and 12th ఇంకా ఇక్కడ స్టార్ట్ అవ్వలేదు. ప్రతి ఒక్క కేజీబీలో 11th and 12th కూడా స్టార్ట్ అయ్యి చాలామంది అమ్మాయిలు 10th అయినాక చదువు మానేసేటోళ్ళు. అటువంటిది 11th and 12th వరకు కూడా కేజీబీలోనే ఎడ్యుకేషన్ ఇవ్వాలి అందుతుంది గర్ల్స్కి. సో దాని తర్వాత మీరు ఎన్నుకున్నటువంటి ఏ లైన్లోకి పోవాలన్నా, అంటే ఏ గ్రాడ్యుయేషన్లో ఏ లైన్లో పోవాలనుకుంటే మీరు కోరుకున్న లైన్లోకి వెళ్ళడానికి ఒక అవకాశం మీరు 11th and 12thలోనే మీ సబ్జెక్ట్స్ తీసుకుంటే దాని ప్రకారం ముందుకెళ్తారు. సో ఆ రకంగా ఇక్కడ కూడా 11th and 12th తొందర లోపలనే ప్రారంభమవుతుంది కాబట్టి అమ్మాయిలందరూ కూడా చదువు పైన శ్రద్ధతో ఒక లక్ష్యంతో ముందుకు వెళ్ళాలని. వెళ్తారా? ఈ స్కూల్కి మంచి పేరు తెస్తారా? అందరు 100% రిజల్ట్స్ చేస్తారా? ఓకే, థ్యాంక్ యూ. ఆల్ ద బెస్ట్. విష్ యూ ఆల్ ద బెస్ట్ గర్ల్స్. కంగ్రాచులేషన్స్ వన్స్ అగైన్. థ్యాంక్ యూ. పొలిటికల్గా కానీ ఇంకే రకంగా కానీ మీరు ఒక లక్ష్యాన్ని, ఒక స్ఫూర్తితో ఇప్పటి నుంచే కనుక ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకొని మేము పలానా వాళ్ళలాగా చదువుకోవాలి, పలానా వాళ్ళలాగా పెద్ద అయినాక ఇది కావాలి అని ఒక లక్ష్యంతో పోతే దాన్ని సక్సెస్ చేసుకోవడానికి కూడా మీరు అందరూ కష్టపడి ఆ లక్ష్యాన్ని చేరుకోవాలని చెప్పి మళ్ళీ ఈ సందర్భంగా ప్రతి ఒక్క అమ్మాయిని ఈ సందర్భంగా నేను కోరుతాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.